మొత్తం వెనుకుండి చక్రాలంతా తిప్పేది బీర్ల శంకరే అని బయట వినిపిస్తుంది. ఇది నిజమేనా? కంపల్సరీ అంటే ఇక తమ్మిన కోసము చేయాల్సి వచ్చింది, అవసరం ఉంది కాబట్టి చేసినాం. నాతో పాటు పార్టీకి ఆర్డర్ ఉన్నది, దానికి తోడు పబ్లిక్లో కూడా మొదటి నుంచి సర్వీస్గా ఉన్నాం కాబట్టి గతంలో కూడా తమ్మిన కోసము చేసినాం కాబట్టి ఇప్పుడు కూడా పబ్లిక్ మన అవసరాలు ఉన్నాయి కాబట్టి తమ్మిని మనం వెనుకుండి నడిపించడం జరిగింది. రైట్ అన్న. అసలు అంటే మీరు ఈ రాజకీయం వైపు అడుగులు వేయడము, రాజకీయంలోకి రావడము ఎవరి వల్ల వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఎందుకోసం రావాల్సి వచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే యాదగిరిగుట్టలో ఒక చిన్న గ్రామం అన్న సైదాపురం. ఎక్కడ మీది? సైదాపురం గ్రామం. సైదాపురం గ్రామంలో అంటే మనకంతా ఒక 800-9,000 ఓటర్స్. అక్కడ ఏంటంటే మాకు ఆమ్లెట్ మైలార్గూడెం ఉండే. నేను మొదటగా చెప్పాలనుకుంటే వాస్తవానికి మా రాజకీయ గురువు మోత్పల్లి నరసింహులు, మా మాజీ మంత్రి వాళ్ళు మోత్పల్లి నరసింహులు. చిన్నప్పటి నుంచి మాకు మంచి అభిమాని. ఓకే. మాకు కుటుంబానికి కూడా ఎలాంటి ఇప్పటి వరకు కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా మాకు బంధువులాగా అన్న ఆశీస్సులు ఉంటాయి ఇప్పటికీ. తన యొక్క గైడ్లైన్స్ తోటి, తన యొక్క పోరాట మమ్మీతోటి మేము తనకు ఇది కావాల్సి వచ్చింది అభిమానిగా. ఓకే. విలేజ్లో ఏంటంటే బాగా మొదటి నుంచి కూడా ఊర్లల్లో రూరల్ ఏరియా కదా, ఎలాంటి పనులు కావాలనుకున్నా కూడా అప్పుడు చిన్నప్పుడు పల్లెటూర్లలో ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి మాకేంటంటే మొదటి నుంచి కూడా ఒక పట్టుదలతోటి మనం కూడా కావాలి, సమాజం మనం కూడా సేవ చేయాలి, దానికి తోడు మనకేదైనా పనులు కావాలన్నా కూడా వేరే ఒక పెత్తందారుల వ్యవస్థ దగ్గరికి పోవడము, వాళ్ళ దగ్గర పోయి బతిలాడుకోవడము, అట్లాంటి పనులు ఉండకూడదు కాబట్టి మనమే అయితే మనకు ఒక స్టెబిలిటీ ఉంటుంది, మనం కూడా పబ్లిక్ సేవ చేయాలన్న ఆలోచనతోటే తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మోత్పల్లి నరసింహులు వారి యొక్క స్పీచ్, వాళ్ళ యొక్క అవగాహనతోటి తెలుగుదేశం పార్టీలో బాగా క్రియాశీలకంగా తిరిగేది నేను. విద్యాదశ నుంచే వాటిలో పొలిటికల్గా బాగా నేను ఆకర్షితమయ్యేవాడిని. ఓకే. ఏదైనా వాయిస్ వచ్చిందంటే దాన్ని కంపల్సరీ ఖండించాలి, అన్యాయం జరుగుతుందో స్టూడెంట్కి ఇబ్బంది జరుగుతుంటే కూడా ఆ రకంగా ఉండేది మనం. అంటే ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడే కొంతమందిని సస్పెండ్లు చేయించడం, ట్రాన్స్ఫర్లు చేయించడం కూడా అయినాయి అని చెప్పేసి నేను విన్నా, నిజమేనా? వాస్తవం అన్న. అంటే కావాలని వాంటెడ్లీ ఏది జరగదు. వాంటెడ్లీ కావాలంటే మన వీరశంకర్ ఏది వాంటెడ్ చేయడు, అసలు చేయడు. ఏదైనా రీజన్ ఉంటే తప్పితే. ఉదాహరణకు నేను స్టార్టింగ్లో నాది డిగ్రీ ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్, భువనగిరి ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా స్టూడెంట్స్కు ఎమర్జెన్సీగా ఇబ్బందులు జరిగినాయి, లైబ్రరీ బుక్స్ ఇవ్వలేదు, ఒకసారి ఇవ్వలేదు, రీజన్ ఎందుకు ఇవ్వలేదు, ఒక బస్ టైంకి రావట్లేదు. ఇప్పుడు అప్పుడు యాదగిరిగుట్ట డిపో యాదగిరిగుట్టలు ఉండేది, ఇక్కడ ఉండకపోయేది. అప్పుడు లేడీస్ కూడా మోత్కూరు చుట్టుముట్టు గ్రామాలకు ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ అంటే ఫేమస్. అప్పుడు జిల్లాలో మంచి ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ సీట్ వచ్చిందంటే మంచి ఉత్తమ స్టూడెంట్స్కి అయితే వచ్చేదన్న. అక్కడ ఏంటంటే ఒక బస్ పాస్ రిన్యూవల్ చేయాలంటే కూడా భువనగిరి నుంచి, ఆత్మకూరు గుండాల నుంచి వచ్చినటువంటి మోత్కూరు నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా యాదగిరిగుట్ట పోయి లైన్లో తరబడి నిలబడి 4-5 గంటలు ఇబ్బంది పడి బస్ పాస్ రిన్యూవల్ కోసం పోయేవాళ్ళం. అట్లా కాకుండా కావాలి ఎక్కడైతే ఉన్నారో అక్కడికే రావాలి. ప్రజల దగ్గరికి పాలన అనేది ఇప్పుడైతే ఎట్లా ఉందో, యాదగిరిగుట్ట అప్పుడు డిపో మేనేజర్ తోటి మాట్లాడి, సుధీర్ రెడ్డి అని ఉండేది అప్పట్లో, వాళ్ళు పెద్ద ఎత్తున బాగా ధర్నా కార్యక్రమాలు చేసి అవుట్ పోస్ట్ మొత్తం యాదగిరిగుట్ట కాదు భువనగిరిలో వస్తే డిగ్రీ కాలేజ్ కాడ ఉంది, ఒక స్టాఫ్ను పెట్టి రిన్యూవల్ చేయించేది.